అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మనం కొన్ని విషయాలను గమనించినట్లయితే కనుక పిచ్చివారు మనకు కనబడతా ఉంటారు, మంచివారు మనకు కనబడతా ఉంటారు. అలాగే బుద్ధిహీనులు మనకు కనబడతా ఉంటారు, బుద్ధిమంతులు మనకు కనబడతా ఉంటారు. మనం ఎవరికి వాల్యూ ఇస్తాము, ఎవరు చెప్పిన మాటలను లక్ష్య పెడతాము అని మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే బుద్ధిమంతులు చెప్పినటువంటి మాటలకే, లేదు అంటే కనుక మంచివారు చెప్పిన మాటలకే మనం విలువనిస్తాము, ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకు ఈ మాట చెప్పడం జరిగిందంటే, బైబిల్లో కూడా శ్రేష్టమైన పనులు చేసేవారి జీవితం ఎలా ఉంటుంది, శ్రేష్టమైనవి కాని వాటి జీవితం అంటే దేవుని దృష్టికి వెర్రితనమైనటువంటివి కొన్ని ఉన్నాయి, దేవుని దృష్టికి విలువైనటువంటివి కొన్ని ఉన్నాయి. మనకి దేవుడు చెప్తూ, ఇదిగో ఇది శ్రేష్టమైనది, ఇది చెయ్యండి, ఇది విలువైనది, ఇది చెయ్యండి, ఇది మంచిది కాదు, ఇది పిచ్చిది, ఇది వెర్రితనము కలిగినటువంటివి, ఇవి చెయ్యకండి అని దేవుడు చాలా చక్కగా తెలియజేసినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే కనుక శ్రేష్టమైనవి లేదా విలువైనవి లేదా మంచివి కానివి మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తే, ఇంకా డీటెయిల్గా మనకు అర్థం అవ్వాలంటే, ఏమండి, పిచ్చి నోట్లు 1,00,000 ఉన్నా కానీ, పిచ్చి కాగితాలు 1,00,000 ఉన్నా కానీ విలువైనటువంటి నోటు అనగా ఒక ₹1,000 నోటు, ప్రస్తుతానికి అవి లేవు, 2,000 నోటు, ₹2,000 నోట్లు లేదా ₹500 నోట్లు ఒక 4. పిచ్చి కాగితాలు 4,00,000 కాగితాలు ఉన్నా కానీ, విలువైనటువంటివి 500 నోట్లు ఉన్నా కానీ దేనికి విలువ ఉంటుందయ్యా అంటే ₹2,000 విలువ చేసే వీటికే విలువ ఉంటుంది తప్ప, పిచ్చి చిన్న ముక్కలు పనికిరాని కాగితపు స్క్రాప్ ఎంత ఉన్నా కానీ దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. మీరు గమనించాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం చూస్తేనండి, కీర్తనలు చూద్దాం. మనం 84వ కీర్తన 10వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 84వ కీర్తన 10వ వచనం మనం చూద్దాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట, ఎంత చక్కగా చెప్తున్నారండి. ఎలా ఉందండి? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కింద మనం చూస్తే ఏముందనక, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. మీరు ఆలోచించండి, దేవుని యొక్క ఆవరణం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలోచనలో కలిగినటువంటి, దేవుని యొక్క మాటలతో బలపరిచేటువంటి, పరిశుద్ధతలో నడిపించేటువంటి ప్రాంతంలో మనము ఒక్కరోజు ఉన్నా కానీ అది 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అంటే దాని అర్థం ఒకరోజు ఉంటే సరిపోయింది కదా బ్రదర్, 1000 రోజులు సరిపోతుందని క్యాల్కులేషన్స్ చేయకండి. మళ్ళీ దాని అర్థం 6 100 అయినా 100 6 అయినా అంటే దాని అర్థం 6 100 అవ్వదు. కానీ ఖచ్చితత్వాన్ని తెలపటానికి ఆ పదాన్ని, ఆ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎంత శ్రేష్టమైనది అని తెలపటానికి ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనదని చెప్తున్నారంటే, ఆయనకి చాలు ఒకరోజు ఉంటే సరిపోతుంది కదా దాని అర్థం. చూడండి, ఆయన యొక్క మందిరములో కాదు, మందిరము యొక్క ఆవరణం చూడండి. నీ మందిర ఆవరణములో చూద్దామా, 84వ కీర్తన 10వ వచనం మనం చూస్తే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే చూడండి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, మళ్ళీ చూద్దామా తర్వాత ఏమంటున్నారు, ఎందుకు, నా దేవుని మందిర ద్వారమునొద్ద, అలా గుడారాలలో ఉండడం కంటే కూడా మందిర ద్వారమునొద్ద, అంటే మందిరము యొక్క ద్వారం, గేట్ దగ్గర మనం ఉంటే చాలండి. అంటే
పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఉండటం కంటే గూడా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఉండటం కంటే గూడా గేట్ దగ్గర ఉంటే చాలు. ఏ గేట్ దగ్గర? దేవుని యొక్క మందిరం యొక్క గేట్ దగ్గర ఉంటే చాలు. ఎందుకంటే అక్కడ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవి ఘనంగా ఉంటాయి గనుక, ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు గనక, ఎంతో గొప్పగా మనం బలపడొచ్చు గనక, మనం అంతకంతకు ఆశీర్వదించబడొచ్చు గనక. ఎందుకంటే భక్తిహీనులు గుడారాలలో మనం ఉన్నాం అనుకోండి, మనకేం అలవాటు అవుతాయంటే, మనకు తెలియకుండానే లోకాశలు అలవాటైపోతాయి. మనకు తెలియకుండానే శరీరాశ అలవాటైపోద్ది. మనకు తెలియకుండానే జీవపుటంబం అలవాటైపోతుంది. మనకు తెలియకుండానే ఎన్నో పనికి మాలినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మన హృదయంలో వచ్చి చేరుకుంటాయి. అదే దేవుని యొక్క మందిర ఆవరణములోనే మనం ఉంటే గొప్పదని చెప్తున్నారంటే, దేవుని యొక్క మందిరములో గనక మనం గడపగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో గనక మనం గడపగలిగితే, దేవుని యొక్క సహవాసములో గనక మనం ఉండగలిగినట్లయితే గనక ప్రియులారా, మనకు తెలియకుండానే మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. అవి ఎంత గొప్పవయ్యా అంటే, ఇతడు నా ఇష్టానుసారుడు అని దేవుడే మన గురించి మాట్లాడే విధంగా మన ఆత్మీయ జీవితంలో చక్కటి మార్పు వస్తుందండి. అది మనం ఈరోజు గుర్తించకపోవచ్చు, రేపటి దినాన్ని గుర్తించకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత తప్పకుండా గుర్తిస్తాము. మనకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవటం అలవాటైపోతుంది. మనకు తెలియకుండానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అలవాటైపోతుంది. మనకు తెలియకుండానే జ్ఞానము కలిగి నడుచుకోవడం అలవాటైపోతుంది. మనకు తెలియకుండానే మనలో ఎన్నో గొప్ప విషయాలు వచ్చి చేరుకుంటాయి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క పిల్లలు అనగా దేవుడే నా ప్రాణము, దేవుడే నా సర్వస్వము, నా జీవితము దేవునికే అంకితం అనే గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప దేవుని పిల్లలు ఉంటారు కనుక వారితో అంటుకట్టబడే అవకాశం అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఆ విధంగా అందరూ కూడా దేవునితో అంటుకట్టబడతారు కనుక వర్ధిల్లుతారు. అదే మాట మనం చూద్దాం. కీర్తనల్లో మనం చూస్తానండి, సేమ్ అదేవిధంగా అంటుకట్టుబడతారనే విషయాన్ని 92వ కీర్తన 12వ వచనం నుంచి కనుక మనం చూస్తే చూడండి ఏమనుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. తర్వాత దేవుని మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అంటే వర్ధిల్లుతాము. ఎక్కడ? మందిర ఆవరణములో నాటబడిన వారుగా. ఎవరంటే నీతిమంతులు. నీతిమంతులకి ఎవరు మారతారయ్యా అంటే, ఇదిగో మందిర ఆవరణంలోనైనా కానీ అవకాశం లేదండి, వచ్చారండి చాలామంది ఉన్నారండి, రావటం కుదరలేదండి అని చెప్పకుండా దేవుని వాక్యం వినటానికి, దేవుని లక్షణాలు తెలుసుకోవడానికి, దేవుని మహిమపరచడానికి, ఒకవేళ మందిరంలో అవకాశం లేకపోతే ఆ గేట్ దగ్గరనే ఉంటానండి, ఆ వరండాలోనే ఉంటానండి, నేను దేవుని కొరకు బ్రతకాలండి అంటే శ్రద్ధ. నాకు ఫ్యాన్ లేదండి, చైర్ లేదండి, ఏసీ లేదండి, అది లేదండి, ఇది లేదండి అని కబుర్లు చెప్పకుండా ప్రియులారా, ఏం ఉన్నా లేకపోయినా ఆయన మాటలు వినాలి. నేను బుద్ధిహీనుల పాటలు వినుట కంటే కూడా దేవుని గద్దింపు వినుట శ్రేష్టము. నేను లగ్జరీగా ఐనాక్స్లోనో లేదంటే ఎక్కడో ఏసీ థియేటర్స్లోనో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని ఏసీ థియేటర్లో చక్కటి సోఫాలో కూర్చొని మంచి పాప్కార్న్ తింటూ, మంచి ఐస్ క్రీమ్ తింటూ, 24/7 సంథింగ్ ఏదో ఉంటాయండి, ఆ ఫ్రేమ్స్ చక్కగా చూసుకుంటూ అంత పెద్ద థియేటర్లో చక్కగా చూడటం కంటే కూడా ఎండ ఉన్నా కానీ, చెమటలు వస్తున్నా కానీ, కనిపించకపోయినా కానీ వింటే చాలు, నాకు దేవుని మాటలు వినాలయ్యా నేను. ఎందుకంటే ఆ మాటలు నన్ను గద్దిస్తాయి, ఆ మాటలు నన్ను హెచ్చరిస్తాయి, ఆ మాటలు నన్ను బలపరుస్తాయి. అది కష్టమైన నష్టమైన ఏమంటే ఏదో ఒక విధంగా మనకు, ఒకవేళ ఇప్పుడు మార్నింగ్ ప్రేయర్ ఉందండి, ఇప్పుడు ఈ మార్నింగ్ ప్రేయర్ వినటానికి చాలామంది ఎలా చెప్తూ ఉంటారంటే, మార్నింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడానికి లేదండి అవకాశం కుదరదండి, నేను జర్నీ చేయాలి కదండి, లేదండి నేను కుదరదండి. ఎంతసేపు ఉంటుందండి దేవుని వాక్యము? మహా అయితే ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుందండి, అంతేనండి.
15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్య ఉంటుందండి. అది మనం లంచ్ టైంలో చక్కగా లంచ్ చేస్తున్నప్పుడైనా కానీ వినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ టైంలో కూడా చక్కగా వినొచ్చండి. ఒకవేళ బస్సెస్‌లో జర్నీ చేసేవాళ్ళు చక్కగా బస్సుకి కూర్చొని ఆ ఇయర్ ఫోన్స్ చక్కగా పెట్టుకొని పావుగంటలో దేవుడి మాటలు వినొచ్చండి. కానీ మనం ఏం చెప్తామంటే కుదరదండి, జర్నీస్ చేస్తూ ఉంటామండి. అది ఇంకా కంఫర్ట్ కదండీ. మీరు ఏమన్నా బైక్ డ్రైవ్ చేస్తున్నారా? బస్సులో చక్కగా డ్రైవర్ ఉంటారు, కండక్టర్ ఉంటారు. మీరు చక్కగా దేవుని మాటలు వినొచ్చు. లేదు అంటే గనక మీరు వర్క్ చేసే ఆఫీస్ దగ్గర మీకు లంచ్ బ్రేక్ 1 అవర్ సుమారుగా ఉంటుందండి. ఆ 1 అవర్‌లోనైనా గానీ అంటే బ్రదర్ మా కొలీగ్స్ అందరూ ఫీల్ అవుతారు కదండీ. అదే దేవుడు చెప్తున్నారు. దేవుని వాక్యం వింటుంటే ఇష్టపడని భక్తిహీనులతో మనం గడిపి వాళ్ళతో వాళ్ళు వేసే జోక్స్ విని వాళ్ళు వేసే జోక్స్‌కి రెస్పాండ్ అయ్యి హిహిహి హాహా హుహు అని నవ్వటం కంటే కూడా వాళ్ళు మన గురించి ఎంత దారుణంగా మాట్లాడుకున్నా, ఎన్ని నిందలు వేసినా గానీ, దేవుని మాటలు వినడం అనేది శ్రేష్టమైనది. ఎందుకంటే భక్తిహీనులతో మనం చక్కగా కూర్చొని సహవాసం చేయటం ద్వారా మన జీవితంలో ఒక చిమ్మ చీకటొచ్చి పడుతుంది. మన కుటుంబంలోకొచ్చి పడుతుంది. మన పిల్లల మీదకొచ్చి పడుతుంది. ఆ వాతావరణం అనేది ఎంత ప్రమాదకరమైందంటే ప్రస్తుతానికి అది కనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో ప్రియులారా మనం ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మనం గనక వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నేను మాత్రం దేవుని మాటలు వినాలి. వాళ్ళు ఎన్ని అనుకున్నా పర్లేదు, నేను మాత్రం దేవుని యొక్క ఆలోచనలో గడపాలి అని మనమే గనక సమయం కుదిరినప్పుడల్లా వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారేమో, ఎవ్వరు ఎన్ని అనుకున్నా కానీ, ఎవరు ఎన్ని యోచించినా కానీ, ఎవరు ఎంత యాచించినా కానీ, ఎవరు ఎన్ని చేద్దామనుకున్నా కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరమైనది. దేవుడు కనుక మనకు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎంతమంది ప్రయత్నించినా కానీ అది ఆగదు. దేవుడు కనుక మనల్ని ఆశీర్వదించాలనుకుంటే ఎంతమంది మనల్ని తొక్కివేయాలనుకున్నా కానీ ఖర్జూరపు మొవ్వ వలె మొవ్వవేయబడుదురు. చూడండి ఆ మాట 92వ కీర్తన మనం చూద్దాం. 92వ కీర్తన మనం చూస్తానండి 12వ వచనం మనం చూద్దాం. మనం కనుక నీతిమంతుని వలె ఆ లక్షణాలు సాధించుకొని ఆ లక్షణాలు తెచ్చుకునే ప్రయత్నంలో మనం వెళ్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఎలా ఉంటారయ్యా అంటే ఎవరు ఎన్ని చేయాలనుకున్నా కానీ ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. మనం ఎదగాలంటే గొప్పవారుగా మారాలంటే భక్తిహీనుల దగ్గర కూర్చొని జోక్స్ కాదు వినాల్సింది, దేవుని యొక్క మాటలు వినాలి. జీవితాన్ని మార్చే దేవుని మాటలు వినాలి, శ్రేష్టమైనవి. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములు ఎలా ఉంటారండి? వర్ధిల్లుదురు. మీరు చూస్తే గొప్పగా దేవుని యొక్క మాటలు మనకు కనబడుతున్నాయి ప్రియులారా. అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే మొవ్వ వేయబడాలి, ఎతగాలి, వర్ధిల్లాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని యొక్క మందిర ఆవరణములో ఉన్నా కానీ అంటే ఏదో ఒక విధంగా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం కొరకు ప్రయత్నించాలి. ఏమండి కొన్ని ప్లేసెస్లో మనం కంఫర్ట్గా ఉండలేమండి. ఎందుకంటే ఆ పాటలు, ఆ మ్యూజిక్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేస్తే మా బాస్ ఏమనుకుంటారో, బయటకు వచ్చేస్తే మా మేడం ఏమనుకుంటారో, బయటకు వచ్చేస్తే మా కొలీగ్స్ ఏమనుకుంటారో, బయటకు వచ్చేస్తే అందరిని అనుకోనివ్వండి, మీకేమైందండి? ఎప్పుడు మనం ఎలా చూస్తూ ఉంటామంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు కదా, ఇలా ఆలోచిస్తున్నారు కదా, మనం బాగా బాధపడిపోతూ ఉంటామండి. కానీ ఒక విషయం గుర్తుంచుకుని ప్రియులారా, అవి మన జీవితానికి కీడు కలిగించేవి. ప్రియులారా, పచ్చటి పొలంలో కొంత మందు చాలండి. ఆ గడ్డి మందు అంటారు చూసారా, కొన్ని మందులు ఉంటాయండి, స్ప్రే చేస్తూ కొడతా ఉంటారు. ఆ మందు అనేది బీభత్సంగా లీటర్లు కొట్టాల్సిన అవసరం లేదండి. ఆ వేర్లతో సహా నాశనం చేసే మందు కొంత ఉంటుందండి, కొన్ని ఉంటాయండి. కొంచెం కొట్టినా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదిగి చేతికి వచ్చినటువంటి పైరు ఎన్నో నెలల నుంచి, సుమారుగా 4-3 నెలల నుంచి ఎదిగినటువంటి ఆ పైరు కనుక ఈ కొంచెం ముందు తగిలితే ఇన్ని నెలల నుంచి ఎదిగింది కూడా కుప్పకూలిపోద్దండి.
అదేవిధంగా సాతాను యొక్క మందు, అపవాది యొక్క సహవాసముతో కూడినటువంటి కలుషితమైనటువంటి ఆ మాటలు, పాటలు, జోక్స్, మూవీస్‌తో కూడినటువంటి ఆ మందు కొంచెమైనా గానీ మన ఆత్మీయ జీవితం మీద పడిందంటే ప్రియులారా, నిజంగానండి మన జీవితం వేర్లుతో సహా వర్ధిల్లవలసినటువంటి, అంతకంత వర్ధిల్లవలసినటువంటి మన జీవితం కొంత కూడా మిగలకుండా వేర్లుతో సహా మాడిపోతుంది, మసైపోతుంది. కనుక లోక సంబంధమైనటువంటివి కొంచెమే కదా, చిన్నదే కదా, ఇంకొంచెమే కదా అని దగ్గరికి రానివ్వకూడదు. అవసరమైతే గద్దింపు మాటలు విందాం. మన చెవులకి వినడానికి కష్టంగా ఉన్నా కానీ హెచ్చరించే మాటలు విందాం. మన హృదయానికి కఠినంగా కనబడుతున్నా కానీ సుత్తె వంటి దేవుడి మాటలు విందాం. బండను బద్దలు కొట్టు సుత్తె వంటి దేవుడి మాటలు విందాం. మన హృదయాన్ని, బండబారిపోయినటువంటి మన హృదయాన్ని ప్రియులారా మృదువైన హృదయంగా మార్చుకుందాం. దేవుని చిత్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని మన కుటుంబం, మనము ఎదగాలి, వర్ధిల్లాలి, ఖర్జూర వృక్షము వల్లే మొవ్వ వేయాలి. ఇంత గొప్పగా మనం మారాలంటే ప్రియులారా ఇదిగో శ్రేష్టమైనటువంటిది మనం చేయాలి. ఏంటి ఆ శ్రేష్టమైనది అంటే దేవుని యొక్క మందిరంలో గడపటం, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితాలని సరిదిద్దుకోవటం. ఈ మాటలన్నీ కూడా మీ అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ మాటలు ధ్యానించి ధన్యతను దయచేశారు. మీ కృపలో స్థిరంగా నిలబడే కృపను చూపించారు తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి, నడిపించండి. మీ ప్రేమలో ప్రభువా అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు సాగే ధన్యతను తండ్రి మాకు దయచేయండి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో తండ్రి స్థిరంగా నిలవబడి ముందుకు సాగే ధన్యతను తండ్రి మాకు దయచేయండి. ప్రభువా, ఈ పరిచర్యలో తండ్రి సహకారులుగా నిలబడుతున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో తండ్రి బలపరచండి. దేవా, ఈ యొక్క పరిచర్యను తండ్రి ఇంకా వేగంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కావలసిన శక్తిని ఈ దీనదాసుడిని నాకు దయచేయండి, మీ చిత్త ప్రకారంగా దయచేయండి. ప్రభువా, ఇంకా గొప్ప విషయాలు తండ్రి నేను గుర్తించి, గ్రహించి, గూఢమైనటువంటి సంగతులను తండ్రి గ్రహించి మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి అంతకంతకు వర్ధిల్లుచు ముందుకు సాగే ధన్యతను దయచేయండి. ప్రభువా, మీ యొక్క మహిమను తండ్రి నేను పొందుచు అనేక మంది పొందే విధంగా తండ్రి ప్రతి ఒక్కరు నడిపించగల సామర్థ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.